రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్కు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఇచ్చిన హామీలపై దృష్టి ఉంచి అంచనా పద్దును రూపొందించాలని అధికారులకు హుకుం జారీ చేసింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలకు శాఖల వారీగా బడ్జెట్ తడిసి మోపడవుతుంది. ఇచ్చిన హామీలకు పైసలెట్లా అని ఉన్నతాధికారులు తలలు బాదుకుంటున్నారు. పెరిగే పద్దులను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. హామీలను పరిగణలోకి తీసుకుని పద్దులు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా బడ్జెట్ కేటాయింపులు ఏటా సగటున 8 నుంచి 15% వరకు పెరుగుతుంటాయి. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా 2-3 రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుంటే వాటికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఒక్కసారిగా పెంచాల్సి వస్తుంది. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లోనూ భారీ హామీలు గుప్పించింది. వాటిని తీర్చాలంటే ప్రతి రంగంలోనూ కనీసం సగటున 40 నుంచి 50% మేర పద్దులు పెంచాల్సి వస్తున్నదని, దీంతో లెక్కలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వ్యవసాయ శాఖపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీలు అమలు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఎరువులు, ఇతర అవసరాలకు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 10% అధికంగా నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలంటే ఈ మొత్తాన్ని 23,000 కోట్లకు పెంచాల్సి ఉంటుందని అంచనా. దీనికి తోడు రైతు కూలీలకు ఏటా 12,000 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఉపాధి హామీ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 34.41 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 58.8 లక్షల మంది కూలీలు యాక్టివ్గా ఉన్నారు. జాబ్ కార్డులను పరిగణలోకి తీసుకుని లెక్కించినా ఏటా 12,000 రూపాయల చొప్పున బదిలీ చేస్తే 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి 26,831 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. సాధారణ పెంపుతో పాటు అదనంగా కేటాయించాల్సిన 15,000 కోట్ల రూపాయలు కలిపితే ఈ ఏడాది 43,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా. అంటే దాదాపు 60% నిధులు అదనంగా కేటాయించాల్సి వస్తుందని భావిస్తున్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు 1 కోటి టన్నుల వరకు సన్నధాన్యం వస్తుందని అంచనా. వీటికి 500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కానుంది. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. రుణమాఫీకి దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. ఈ నిధులను ఎలా సమకూర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం చెబుతున్నా అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. దీంతో నిధులను ఏ పద్దు కింద ఎలా సమకూర్చాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు ఈసారి కేటాయింపులు కత్తి మీద సాములా మారాయని అధికారులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. తాము దళిత బంధును అంబేద్కర్ అభయహస్తంగా మారుస్తామని 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గత బడ్జెట్లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ మేరకు యూనిట్లు మంజూరు చేశారు. వీటికి నిధులు విడుదల చేయడంతో పాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, నిధుల కేటాయింపుతో 40,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలుకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు, ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలుకు 28,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. మైనార్టీ సంక్షేమంలో ఇమాంలు, మౌజంలు, పాస్టర్ల గౌరవ వేతనాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలంటే 550 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని చెబుతున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని, ఉపాధి హామీ కూలీల వేతనాలు పని రోజుల్లో పెంపునకు 2,000 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయానికి 720 కోట్ల రూపాయల వరకు కావాల్సి ఉంటుందని, వీటిని ఏ కోటా కింద పెడతారో తెలియని పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు. మహిళా సంక్షేమ శాఖకు భారీ కేటాయింపులు అవసరమని అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది మహిళలు ఉంటారని అంచనా. వీరికి ఏటా 13,500 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని లెక్కలు కడుతున్నారు. మహిళలకు స్కూటీ పథకానికి 20,000 కోట్ల రూపాయల వరకు కావాలని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి 2,000 కోట్ల రూపాయల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల కోసం ఏటా సుమారు 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా. త్వరలో కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కేసీఆర్ ప్రభుత్వం చివరగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచేస్తామని రేవంత్ రెడ్డి పంతం పట్టిన నేపథ్యంలో అంతకు మించి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 44 నుంచి 45% ఫిట్మెంట్ ఇచ్చినా ఈ పద్దు ఏకంగా 60,000 కోట్ల రూపాయలకు చేరుతుందని చెబుతున్నారు. విద్యారంగానికి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి 650 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. దీంతో పాటు విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. ఇందుకు అర్హులైన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరికీ ఇవ్వాలంటే ఏకంగా 80,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెబుతున్నారు. మండలానికి ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు హామీని నెరవేర్చాలంటే 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్ల కంటే డబుల్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. హస్తం పార్టీ ఈ ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఈ మొత్తం 24,000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన 30,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లకే ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమాణం 2.75 లక్షల కోట్ల రూపాయలు. అదే 2023-24లో రాష్ట్ర బడ్జెట్ 2.77 లక్షల కోట్లు. కాక్కు సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి అన్ని రకాల మార్గాల్లో కలిపి 2.17 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చినా పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది. ఈ లెక్కన బడ్జెట్ కన్నా పద్దులే 30 నుంచి 40% అధికంగా తేలుతున్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక ఆయా విభాగాధిపతులు తలలు పట్టుకుంటున్నారు.